వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. గత 10 సంవత్సరాలు జైల్లో పెట్టి అనేక మంది ఉద్యమకారులను జైల్లో పెట్టి హింసించడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందనే ముఖ్య ఉద్దేశంతో చలో ఢిల్లీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కొప్పుల రాజు గారు, రాజేష్ తిలోరియా గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొనే పరిస్థితి ఉంది. దానికి ఈ రాష్ట్రం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా యువతి యువకులంతా కూడా ఏకమై తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రీతం గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అన్ని జిల్లాలకు ఈ వాల్ పోస్టర్ రేపటి నుంచి వెళ్తుంది. అన్ని జిల్లాల నుండి కూడా దేశవ్యాప్తంగా 26వ తారీఖు నాడు తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. రిఫ్లెక్షన్ వస్తుంది. నువ్వు కూడా అటు సైడ్ కిందికి అటు సైడ్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన బషీర్ బ్రాగ్ ప్రెస్ క్లబ్ లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారి నాయకత్వంలో నవంబర్ 26న రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఈ మోడీ ప్రభుత్వం అనేక దాడులు, అనేక ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం గత ఎన్నికలలో ఈ మోడీ ప్రభుత్వం, మోడీ గారు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనేక మంది నాయకులు కూడా రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఎత్తివేస్తామని చెప్పడం చాలా విడ్డూరం. ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఇవాళ ప్రజాస్వామ్యవాదుల మీద ఉన్నా కూడా అనేక మంది ప్రజాస్వామ్యవాదులను జైల్లో పెట్టే పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వానికి. మొన్న
సింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రిలీజ్ ఆర్డర్ తీసుకోరని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటే దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటే రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంగుల శివరాను 12,000 మాట్లాడిందంట సార్. దారంగుల శివరాను 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్. ఆర్ఐ అప్పుడే వచ్చి మండల ఆఫీస్గా మళ్ళా సార్ కలిపితే ఆర్ఐని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతంటే దారంగుల శివరాను 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంగుల శివరాం పేరు చెప్పి 12,000 నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 తీసుకోవడం జరిగింది సార్. నా గుండె చాటున బాధల భారాన్ని ఇరుమూడిలో ముడుపు గట్టి నా కట్ట కన్నీళ్లు నా ఇంట కష్టాలు తొలగిపోవాలని మొక్కి శరణమంటూ నిన్ను పిలిచిన వాడినయ్యా. ఆ కొండల్ల కూసున్నావు అయ్యప్ప నీవంత చూస్తున్నావు, మా శరణాలు వింటున్నావు. ఈరోజు శుభదినం తెలుపుతూ మరి సందర్భంగా ప్రతి ఏటా నేను నిర్వహిస్తున్నటువంటి ఇందిరా సద్భావన అవార్డులు స్వీకరిస్తున్నటువంటి వల్ల పురస్కారాలు అందరికీ నా యొక్క ఈ యొక్క పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా చాలా దూరం నుంచి అంటే
నేషనల్ అవార్డులు కూడా చాలా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి పురస్కారం తీసుకోవాలన్న ఒక అభిమానంతో చాలా దూరం నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, జైత్యాల్, నిజామాబాద్, బోధన్ చాలా లాంగ్ జర్నీ వచ్చారు. మరి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ రవిరాజ్ గారు, వెంకటరెడ్డి రంజిత్ గారు, బి విష్ణు గారు హస్తకళలు తాండ్రియాన్ వాస్తవ్యులు, రామప్రసాద్ శ్రీనివాస్ గారు ఉత్తమ లఘు చిత్రాలు, వేంపల్లి వెంకట్రావుపేట గారు, మట్టెల గంగాధర్ గారు ఉత్తమ కళాకారులు, కోల విక్రమ్ గారు ఉత్తమ అగ్గబ్బాలయ్య, రవిరాజ్ గారు, వెంకటరెడ్డి రంజిత్ గారు, బి విష్ణు గారు హస్తకళలు తాండ్రియాన్ వాస్తవ్యులు, రామప్రసాద్ శ్రీనివాస్ గారు ఉత్తమ లఘు చిత్రాలు, వేంపల్లి వెంకట్రావుపేట గారు, మట్టెల గంగాధర్ గారు ఉత్తమ కళాకారులు, కోల విక్రమ్ గారు ఉత్తమ
నేను ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఆయన నిన్న మొన్న కూడా వచ్చారు నా దగ్గర. నేను ఆర్డర్ ఇస్తాను. సిటింగ్ 2 టౌన్ ప్రజెంట్ ట్రాఫిక్ కూడా ఎందుకు నాకు సంతోషంగా అనిపించిందంటే ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన మిర్యాలగూడ. ప్రతిరోజు కూడా ఈ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి బాగా తినిపిస్తారు మొత్తం కూడా. ఎందుకంటే ఒకరోజు మా పెద్ద బాబుకి నైట్ దెబ్బ తగిలితే నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాను. యాక్చువల్గా ఒక బాబు నుంచి పంపించి మీరు టిఫిన్ చేద్దరు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏదో పులిహార పెడతామని తిన్నాడు మావాడు. యాక్చువల్ ఇంటి దగ్గర మా బాబు తిన్నాడు అప్పుడు. ఆ రోజు తిని చాలా బాగుందని చెప్తున్నారు. ఇది ఒకటే మన ఆలోచన. ఏదైనా ఒక పని చేయాలని ఆలోచన మనకు రావడం వేరు, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అంటే నా గురించి ఏదో చెప్తున్నా కానీ నేనే చిన్నవి అంత నేను అనాథాశ్రమం ఒకటి, వేద పాఠశాల, గోశాలకు మాత్రం ఎవ్రీ 3 months ఒకసారి నాకు వచ్చిన శారీలో ఒక 10% తీసి ఇట్లా చేస్తూ ఉంటాను. గొప్ప కొట్టేది నాకు చేయాలనిపించి చేస్తూ ఉన్నాను. అది అదే ఇక్కడికి వచ్చినాక చూశాను. నేను లోపలికి వస్తూ ఉంటుంటే పిల్లలు సరే వాళ్ళకి నేను వాళ్ళని అంటే మనం అట్లా పిలవద్దని అనుకుంటున్నాను, పిలవను. కానీ సరే మనం వచ్చిన మూమెంట్ చూసి వాళ్ళందరూ లేవటం, చప్పట్లతోటి నన్ను స్వాగతం పలకటం కూడా ఏంటంటే వాళ్ళ క్యాచింగ్ చూడండి ఒకసారి. అదే నాకు చాలా సంతోషం అనిపించింది. అదే భగవంతుడు సరే వాళ్ళకి ఎందుకు ఆ లోపల మనం వినేది కానీ వీళ్ళ మొఖాలు చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఏ విధంగా ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళ మొహాలు అయితే ఆనందం వస్తుంది మీకు మాత్రం. ఎందుకంటే మీరు బాగానే చూసుకుంటారని అనుకుంటున్నాను మేడం. మీరు వాళ్ళు పిలిచినప్పుడు కానీ మీ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఎమ్మడే క్యాచ్ చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే సరే వాళ్ళకి తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా కానీ అంత గొప్ప పాత్ర మీరు పోషిస్తున్నందుకు కూడా చాలా సంతోషం. ముఖ్యంగా చూడండి అమ్మా, ఆడపిల్లలు మీరు ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు మీరంతా ఆడపిల్లలు కదా, ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలి కంపల్సరీగా, పోయి రావాలి, అవునా కదా? ఇటు కాలేజీకి ఇక్కడి నుంచి అక్కడికి పోయి వస్తారా? పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు కనీసం వాళ్ళు ఏమంటే మీకేం జరిగింది కూడా చెప్పలేరు. మీరు ఏమంటే మీ ప్రాబ్లమ్స్ని మాటలతోటి చెప్పలేరు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మటే ఆ పక్కన ఎవరున్నా తెలియజేయటం, లేకపోతే ఎమ్మటే రాగానే ఇక్కడ మీరు రాగానే వాళ్ళ దగ్గర ఉన్నదని ఒక బైక్ ఉందనుకోండి నెంబర్ వాడు వచ్చిన అనుకోండి వాడి ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టగలిగితే మ్యాక్సిమం మీకు మా పోలీస్ తరఫున మీకు ఖచ్చితంగా అది చేయగలరు. ఎందుకంటే మనకి మిర్యాలగూడలో సిటీ అని కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. మనకి సిటీ అంటే మన మహిళల కోసం ప్రత్యేక ముఖ్యంగా చదువుకునే పిల్లలకి. నేను ఇంతకుముందు ట్రాఫిక్ కంట్రోల్ కూడా సిటీలో పనిచేసింది. చాలా మంది కూడా ఇక్కడ ఎందుకంటే 10th class ఇంటర్మీడియట్ పిల్లలే బాగా ఏదైనా మొబైల్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి తెలియకుండా ట్రాప్ లో పడిపోయి చాలా. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారాగా మరి మిర్యాలగూడెంలో 5 క్లబ్లు ఉన్నాయి. మెయిన్ క్లబ్ ట్రెజరర్గా నాకు బాధ్యత ఇచ్చారు. అదేవిధంగా నేను సొంత గ్రామము మాది తాళాయూరపుగూడెం, దామర్చల్ల మండలం. మా తల్లిదండ్రుల కాంచి నేను ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నాను. మరి మధ్యలో కొంత నన్ను సాన పట్టొచ్చు, మిగతా వాళ్ళని చూసి బుడ్డిగా కొన్ని నేర్చుకున్నా కానీ నాది పుట్టుకతో వచ్చిన సేవా గుణం. మరి మా కుటుంబ సభ్యులు కూడా దీనికి ప్రోత్సహిస్తారు, దీనికి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మరి ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా మేళ్లచెరువు నుంచి మోహన్ గారు ఎస్ఐ అనే ఎక్కడ కూడా ఒక చిన్న గర్వం కూడా లేకుండా మరి వారి ఎస్ఐ కుటుంబంలో ఉండి ఏదో చేయాలని ఒక లక్ష్యంతో వారితో మాట్లాడితే
మా సొంత సోదరుతో మాట్లాడటనే అనిపిస్తుంది. గతంలో 2 సార్లు నేను వారికి ఫోన్ టచ్ లోకి వచ్చాను. చెప్పి మొన్న సార్ మీరు రావాలనగానే కనీసం మాకు ఇంత టైం ఇచ్చి వీళ్ళకి నిజమైన ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అనేది ఆయన దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి మా లయన్స్ మిత్రులు ఈ రోజు మరి మాకు టైం ఇచ్చి డైమండ్ శ్రీనివాస్ గారు, కోళ్ల సైదులు గారు, సింగు రాంబాబు గారు, మరి మా అన్నయ్య బాల శ్రీనివాస నాయుడు గారు, మరి అదేవిధంగా డిపెండెన్స్ స్కూలు ప్రిన్సిపాల్ గారు, మరి వారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనటం, మరి వారు కూడా రావటం. ముఖ్యంగా ఇక్కడ ఈ డిపెండెన్స్ స్కూల్ పిల్లలకి మేము హెల్ప్ చేయడం అనేది అది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఆ భగవంతుడి గుడి దగ్గరే వాళ్ళు కలవటం కూడా జరిగింది. డిపెండెన్స్ స్కూల్ కూడా అవంతిపురంలో వెంకటస్వామి గుడి దగ్గర ఉండటం జరిగింది. ఇక్కడ ఈ పార్వతీ మాతను చూస్తే ఎట్లుందంటే నిజంగా తోడబుట్టిన మాతతో మాట్లాడితే అంత కలగలుపు ఉంటుంది. నిజంగా నువ్వు ఏమి చేయగలుగుతావు మాత, ఏమైనా చేయగలుగుతావు. ఎందుకంటే నీకాడ నిజమైన శక్తి ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చిండు. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా ఎన్నో పోస్టులు అలంకరించి మాలాంటి వాళ్ళని, మాలాంటి సేవలలో కూడా మీరు ఉండాలి సార్. మీరు ఇలాంటి వాళ్ళని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ కావాలి. మరి భగవంతుడు ఇచ్చిన అవకాశం మానవ జన్మ ఒకేసారి వస్తుంది. ఇక మరి ఏ జన్మలకు వెళ్తాం కూడా మనకి ఎవరికి తెలియదు. ఈ జన్మలో మనం ఏం చేసినా గానీ పాప పుణ్యాలు అనేది మరి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మనం ఆ పుణ్యాల వైపు వెళ్ళాలి, సేవ వైపు వెళ్ళాలి. ఎక్కడున్నా సరే ఏ సేవ అయినా సరే మనం చేసినట్టయితే నిజంగా మన వాళ్ళు, మన తోడుబుట్టిన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎంతో గర్విస్తారు. మీ అన్నయ్య ఆ పని చేసిన, మీ తమ్ముడు ఆ పని చేసిన అంటే ఆ సంతోషం చెప్పలే. అంత సంతోషం నిజంగా వీళ్ళందరితో కలిసినందుకు. మరి నాకు వీళ్ళు నా పిల్లలతో సమానం. నా పిల్లలు వీళ్ళకంటే చాలా పెద్ద పిల్లలు. నా పిల్లలకు పెళ్లి లేని పిల్లలు కూడా, వీళ్ళు కూడా నా పిల్లలుగా భావించుకుంటూ మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మీడియా మిత్రులకి అందరు కూడా పేరుకున్న ధన్యవాదాలు ఇస్తూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అసలు బాగా అమ్మ డాక్టర్ మీకు ఇస్తారా? నేను నీకే ఇవ్వాలమ్మ. నేను కానీ నువ్వు తిను మరి. ఇది మాత్రం నువ్వు ఏం చేసినా కానీ నన్ను మర్చిపోవు. ఇది మర్చిపోవచ్చు. నేను ఒక బేషన్ ఫ్రూట్స్ తుంపు, అరటి పండు తుంపు. ఇంకో బేషన్ అందుకో రేణుక, ఇంకో బేషన్ తల్లి ఎక్కడ చూస్తాం.